నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం 8 నెలల క్రితం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో అనూహ్యంగా ఒక యువతి మరి ఎన్నిక కావడం జరిగింది. అతి చిన్న వయసులోనే రాజకీయంలోకి రావటం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం, గెలవటం, ప్రజలకు ఎలాగా మరి సేవ చేస్తున్నారు, వారి టైమ్స్ ఏంది మరి చూసుకున్నట్టయితే వారి పేరు నిహారిక గౌడ్. కారింగుల 28వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన మహిళగా ముందుకెళ్తున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సాఫ్ట్వేర్ అంటే విఐపి, మరి ఆ ఒక పొజిషన్లో ఉండి సడన్గా రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. ఏమైనా చేంజెస్ ఉన్నాయా? డెఫినెట్గా చేంజెస్ అయితే ఉన్నాయి. సాఫ్ట్వేర్ నుంచి రాజకీయంకి ఎందుకు వచ్చినా అంటే ప్రజలకు సేవ చేయడానికి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో కూడా చాలా కార్యక్రమాలు చేశాము. అయితే ఇది మా జవహర్ నగర్ ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయడానికి రాజకీయంలోకి రావడం జరిగింది. అంటే రాజకీయం అంటే మరి మీకు అవగాహన ఉందా? ఖచ్చితంగా అవగాహన ఉందండి. ఎందుకంటే మా తండ్రి గారు సర్పంచ్ లాగా 5 సార్లు ఎన్నుకోబడ్డారు, మమ్మీ ఒకసారి ఎన్నుకోబడ్డారు, నాన్న 3 సార్లు డైరెక్ట్ సర్పంచ్లా ఎన్నుకోబడ్డారు. అట్లా నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం పైన మంచి అవగాహన ఉంది. మొత్తం మీద రాజకీయ ఫ్యామిలీ. రాజకీయం అంటే కొంచెం అలజడి కూడా. అలజడి అంటే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి, ఇంటి పక్కలను ఎదుర్కోవాలి, మరి ప్రజలను కూడా చేస్తున్నటువంటి పనులలో అలవాటైనాయా? అలవాటు అంటే ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు మనం చేసేది కరెక్టా రాంగా అని చెప్పడానికి ప్రతిపక్షం అంటూ మనల్ని ప్రశ్నిస్తేనే మనం ఏం పనులు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో దాన్ని ఎదుర్కోవడంలో నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రజలతో అంటారా, ప్రజలతో నేను మమైకపైనే ఉంటున్నాను. 28 డివిజన్లో ప్రతి సమస్య నాకు తెలుసు, నేను వాళ్ళని వెళ్ళి తెలుసుకుంటున్నాను. సో అట్లాంటి అవగాహన మాత్రం నాకుంది. మీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఏం చదువుకున్నారు? ఫస్ట్ నేను డిగ్రీ చేశానండి. భవన్స్ వివేకానంద కాలేజ్ నుంచి డిగ్రీ చేశాను. దాని తర్వాత ప్లేస్మెంట్స్లో నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. దాని తర్వాత రాజకీయంలోకి రమ్మని మా నాన్నగారు అడిగితే నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. ఫస్ట్ రోజు మీకు టికెట్ వచ్చింది, మీరు నిలబడాలి అన్నప్పుడు మీకు అనిపించిన అనుభవం? ఫస్ట్ రోజు అంటే మా డాడీ అడిగారు నన్ను యూత్ హ్యావ్ టు కమ్ అని. సో అప్పుడు ఈవెన్ ఐ వాజ్ ఓకే. బట్ ఇంత చిన్న ఏజ్లో ప్రజలు నమ్ముతారా లేదా అని ఒక చిన్న సందేహం ఉండే. కానీ 28 డివిజన్లో వెళ్ళినాక వాళ్ళు నన్ను ఆహ్వానించడం కానీ వాళ్ళు నన్ను మమేకపరుచుకోవడం వల్ల నాకు అర్థమైపోయింది, ఓకే నేను నిలదొక్కుకోగలుగుతా, రాజకీయంలో ప్రజలతో నేను ఉండగలుగుతా అని నాకు అర్థమైంది. రాజకీయ రంగాన్ని కొనసాగిస్తారా మరి? ఖచ్చితంగా రాజకీయంలో నే ఉంటూ సేవ చేయాలని ఏం లేదు. ఒకవేళ నాకు రాజకీయంలో నెక్స్ట్ ఇంకేమీ లేకపోయినా కూడా నేను ప్రజలతో ఖచ్చితంగా ఉంటాను. వాళ్ళకి నా చేతనైనంత సహాయం ఖచ్చితంగా చేస్తాను. మీరు గత 8 నెలల క్రితం ఎలక్షన్స్ జరిగినాయి. మీ యొక్క ప్రచారం మొత్తం దేని మీద నడిచింది? ప్రచారం మొత్తం మన టీఆర్ఎస్ సంబంధించిన స్కీమ్స్ గురించి చెప్పడం జరిగింది. అయితే అందరూ ప్రజలు అంతా ఒక్కటే టీఆర్ఎస్కే వేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ స్కీమ్స్ కానీ పెన్షన్స్ కానీ బేసిక్గా నా ఏరియాలో వికలాంగులు, లెప్రసీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ పెన్షన్స్ అనేది చాలా యూజ్ వచ్చింది. సో వాళ్ళకి స్కీమ్స్ చెప్పి మోటివేట్ చేయడం లాంటివి జరిగింది. సో అందరూ యునానిమస్గా టీఆర్ఎస్కే వేస్తామని చెప్పడం జరిగింది. మీ యొక్క ప్లాను మీ యొక్క డివిజన్లో అంటే మీ ప్రచారం, మీరు మేనిఫెస్టో ఎలా ఉంది మీది? మేనిఫెస్టో వచ్చేసి మన టీఆర్ఎస్ స్కీమ్స్ ఒకటి పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ యూజీడీ కానీ బేసిక్ ఫెసిలిటీస్ అనేది 28 డివిజన్లో లేదు అసలు. యూజీడీ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలాంటిది లేదు. సో సమ్మర్లో వరకు అయితే కార్పొరేషన్ తరఫు నుంచి వాటర్ సప్లై చేసాము. అయితే మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఇంకొంచెం పెండింగ్ ఉంది, అది చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి యూజీడీ చేస్తాము. 28 డివిజన్లో యూజీడీ అనేది కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. సో అలాంటి బేసిక్ ఫెసిలిటీస్ పైన మేనిఫెస్టో రిలేటెడ్ ఉంది. మొత్తం మీద చూస్తే మీరు ఇప్పుడు గెలిచిన తర్వాతనే సమస్యలు తెలుసుకున్నారు, ఎందుకంటే ఇంతకుముందుకు రాజకీయంలో లేరు కనుక. మరి ఏమేమి అబ్జర్వ్ చేశారు? నేను 28 డివిజన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేదు. కొన్ని ఏరియాస్లో నాట్ ఈవెన్ స్ట్రీట్ లైట్స్ లేదు, స్తంభాలు లేదు. సో వాళ్ళ గెలవగానే మాకు లైట్స్ కావాలి అని అడగడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు కార్పొరేషన్ నుంచి లైట్స్ పెట్టించాము. ఒక 100 to 150 కొత్త లైట్స్ పెట్టించాము. సో కోవిడ్ టైం కాబట్టి మా దగ్గర మున్సిపల్లో కూడా అంతగా ఫండ్స్ లేదు. సో వన్స్ ఫండ్స్ అలొకేట్ అవ్వగానే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. మీ మాటల్లోనే కోవిడ్ గురించి మాట్లాడారు. ఈ
ఈ యొక్క 8 నెలలు, ఈ యొక్క 6 నెలలు కోవిడ్ ఉన్న పీరియడ్లో మీరు సహాయ సహకారాలు ఏమైనా చేశారా మీ యొక్క డివిజన్ ప్రజలకు? ఖచ్చితంగా సహాయం చేశాము. ప్రతిరోజు కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన డే నుంచి అండ్ అంటే లైక్ ఆల్మోస్ట్ 3 months కంటిన్యూస్గా ఫుడ్ సప్లై చేశాము, ప్లస్ గ్రాసరీస్ సప్లై చేశాము. చాలామంది డోనర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చి కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇందులో పోలీస్ వాళ్ళకు కూడా మేము సహాయం అడగడం జరిగింది, వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు. అయితే ఐ కెన్ ప్రౌడ్లీ సే 28 డివిజన్లో ఎవ్రీడే 3 months మేము సప్లై చేశాము. మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు మీ యొక్క డివిజన్లో కలిగి తిరిగారు? డివిజన్లో లైక్ ఆల్టర్నేటివ్ డేస్ వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళినా కూడా లైక్ సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి లైక్ వన్స్ రెగ్యులర్గా అయితే డివిజన్ విజిట్ జరుగుతుంది. కాకపోతే వెళ్ళిన ప్రతిసారి నా డివిజన్ ఏంటంటే అన్ని 28 డివిజన్లో ఈ 28th డివిజన్ అనేది చాలా పెద్దది. సో ప్రతి కాలనీకి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా విజిట్ చేస్తాము. భారతీయ రాజకీయంలో అయితేనేమి, భారతీయ సంప్రదాయం అయితే పురుష ఆధిక్యత గల సంప్రదాయాలు. అయితే మొత్తం మీద చూస్తే ఒక మహిళ రాజకీయంకి వచ్చిందంటే భర్తనో, అన్నో, తమ్ముడో, తండ్రియో ఉంటారు. స్వతహాగా చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. మరి ఇది అలవాటు అయిందా మీకు? లైక్ రాజకీయంలో పురుష ఆధిత్యం ఉన్నది అనేది కరెక్టే. అయితే మనకు కేసీఆర్ గారు 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు. సో ఉమెన్ ఆల్సో విల్ దే ప్రూవ్ దేర్ పొలిటికల్ ఎబిలిటీ. సహాయం అంటారా, ప్రతి లైక్ మెన్ సపోర్ట్ ఈజ్ నెససరీ బట్ నాట్ మ్యాండేటరీ ఐ ఫీల్. సో ఇప్పుడు కూడా నేను నా డివిజన్కి వెళ్తే నేనే వెళ్తాను. ఎప్పుడో ఒకసారి మా నాన్నగారు నాకు తోడుగా వస్తారు. ఆయన కంప్లీట్గా నా పైన వదిలేశారు. ఏదో ఆడపిల్లని పాలిటిక్స్లో దించినాము, తర్వాత అంతా నేనే చూసుకుంటా అనేది ఏం లేదు. కావాలంటే మీరు డివిజన్లో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మ్యాక్సిమం నేనే వెళ్తాను. నాన్న ఎప్పుడైనా ఒకసారి నాకు సపోర్ట్కి వస్తారు అంతే తప్పించి, మేబీ డాడీ ఒక 4 times 5 times డివిజన్ విజిట్ చేసి ఉంటారు, బట్ రెగ్యులర్గా నేనే వెళ్తాను. వాళ్ళకున్నటువంటి ఓటర్స్ అయితేనేమి, ప్రజలకు ఉన్నటువంటి ఎలాగ మీరు వాళ్ళ పలకరింపు ఎలా ఉంటుంది? మీరు లైక్ నన్ను బేసిక్గా వాళ్ళు వేరే అమ్మాయి అన్నట్టు ఏం చూడట్లేదు. ఎప్పుడైతే నేను వెళ్ళానో వాళ్ళకి మా డాడీ ముందు నుంచే తెలుసు శంకర్ గౌడ్, నన్ను పరాయి అమ్మాయిలాగా అయితే ఖచ్చితంగా చూడలేదు. వాళ్ళ ఓన్ మనిషి అన్నట్టే ఫీల్ అయిపోయినారు. అండ్ బేసిక్గా ఎవరు లైక్ అందరూ అమ్మ, అక్క అలా పలకరింపులతో నేను వాళ్ళకి క్లోజ్ అయిపోయాను. అంత మేడం అంతా ఏముండదు, ఏదో కొంతమంది ఇబ్బందితో పిలుస్తారు తప్పించి అందరూ నన్ను నిహారిక అనే అడ్రస్ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ. మొత్తం మీద చూస్తే సమస్య, మురుగునీటి సమస్య, కుక్కల బెడద, పందుల బెడద, మరి పోతే వాటర్ కూడా కొంచెం ఇబ్బందికరమైనట్టు మీరే చెప్పారు. ఇలాంటి మనం గెలిచిన తర్వాత అది ఏదైతే ప్రజాప్రతినిధులు రోడ్ల మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా సమస్య అనేది ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు. మరి మీరు యుక్త వయసులో ఉన్నారు కనుక రాజకీయం అంటే తలపడిన వాళ్ళే సమాధానం చెప్తారు అన్నట్టు ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ప్రజలు ఓట్లు వేసినారు కాబట్టి నన్ను అడిగే అధికారం ఖచ్చితంగా ఉంటుంది. నేను వాళ్ళకి జవాబుదారీనే. వాళ్ళు అడిగిన ప్రతిసారి నా వంతు ప్రయత్నంగా నేను చెప్పడానికి, నన్ను ఎందుకు అడుగుతున్నారు, నేను ఒక కార్పొరేటర్ అని ఫీల్ అయ్యేది ఏం లేదు. కాకపోతే సమస్యలు ఉన్నాయి, వెళ్ళిన ప్రతిసారి అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు మంత్రి మల్లారెడ్డి గారు కూడా 26 crores రిలీజ్ చేసేది ఉంది. ఆ ఫండ్స్ రిలీజ్ అవ్వగానే ఖచ్చితంగా నా డివిజన్లో ఉన్న ప్రధానమైన సమస్యలపైన చర్చించుకొని వాటిపైన ఖచ్చితంగా వర్క్ చేస్తాను. కొంతమంది ఉంటారు అక్కడ ఏమైనా సమస్య జరిగిందంటే వెంటనే ఫొటోస్ దించి గ్రూప్లలో వైరల్ పట్టించుకొని కార్పొరేటర్ అని, చూడని కార్పొరేటర్ అని, ఇటువైపు రాని కార్పొరేటర్ అని, మాయమైన కార్పొరేటర్ అనే వాళ్ళు ఉంటారు. ఇలాంటి మీ విషయానికి వస్తే మీరు ఎలా స్పందిస్తుంటారు? నా వరకు అయితే ఇప్పటి వరకు అట్లాంటి కంప్లైంట్ తీసుకొని రాలేదు. ఎందుకంటే నేను డెఫినెట్గా విజిట్ చేస్తాను వార్డ్. అలా పెట్టినా కూడా నేను పెద్దగా ఏం ఫీల్ అవ్వను. బికాజ్ వాళ్ళకి సమస్య ఉంది, మేబీ నాకు రీచ్ అవ్వకుండా వాళ్ళ గ్రూప్లో పెట్టినా ఓకే, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ వాళ్ళు పెట్టినారని ఫీల్ అయ్యేదైతే ఏముండదు. మీకున్నటువంటి మీ డివిజన్ పైన మీ విజన్ ఏంటి? అసలు మీరు ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? ఉందా ఇలాంటి గోల్ ఏదైనా? ఎస్ డెఫినెట్గా నా విజన్ ఓన్లీ వచ్చేసి లైక్ 28 డివిజన్లో నేను ఒక రోడ్స్, స్ట్రీట్ లైట్స్, స్తంభాలు, ఒక యూజీడీ చేసేస్తే ఐఎమ్ కంప్లీట్లీ డన్ విత్ మై విజన్. ఎందుకంటే ఆ ఏరియాని ఆ మాత్రం డెవలప్ చేసేస్తే సరిపోతుంది. బికాజ్ ఇప్పటి వరకు అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. అంటే అది కొత్తగా ఏర్పడిన కాలనీస్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి ఏరియాస్లో నేను కొన్ని ఏరియాస్కి లైట్స్ ఇస్తే సరిపోతుంది, కొన్ని ఏరియాస్కి వాటర్ ఇస్తే సరిపోతుంది. సో అట్లాంటి కీన్ పాయింట్స్ నాకు ఉన్నాయి. సో ఐ విల్ వర్క్ ఆన్ దట్. ఒకసారి 26 crores రిలీజ్ చేయగలిగితే మల్లారెడ్డి గారు, నేను దానిపైన వర్క్ చేసి ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద వే ఆఫ్ లైఫ్ దే లీవ్. చాలామంది యువత రాజకీయాలకు వచ్చినట్టు అవినీతిని మటుమాయం చేస్తామని అంటారు. మరి
అప్పుడు మాట్లాడటం వేరు, ప్రజాప్రతినిధి అయిపోయిన తర్వాత వేరు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? ఖచ్చితంగా. నేను రాజకీయంలోకి వచ్చింది ఓన్లీ ప్రజల సేవ చేయడానికి. 25 ఇయర్స్ నుంచి మా నాన్న రాజకీయంలో ఉన్నారు. ఆయన సంపాదించాలి అనుకుంటే ఈ పార్టీకి జవహర్ నగర్ మొత్తం మాదే అయి ఉండేది. మా నాన్న గోల్ అది కాదు, డెఫినెట్గా నాది కూడా అది కాదు. నాకు రాజకీయం కాకపోతే నేను ఇంకేదైనా జాబ్ చేసుకొని సంపాదించుకుంటా, కానీ రాజకీయంలో వచ్చి అవినీతి చేసి అలా ఏమి ఉండదు. ఒకవేళ నేను అట్లా అవినీతి చేస్తున్నా అని ఎవరికైనా తెలిసినా యూ కెన్ టేక్ ఇట్ టు ద హయ్యర్ అథారిటీ. బికాజ్ యూత్ వచ్చేదే అందుకు. వీ వర్క్ టు వీ కేమ్ హియర్ టు సర్వ్ ద పీపుల్. నేను అది మాత్రమే చేస్తా, అవినీతి మాత్రం ఖచ్చితంగా చేయను. ఒకవేళ చేస్తున్నా అని ఎవరైనా నోటీస్కి వచ్చినా కూడా యూ కెన్ టేక్ ఇట్ టు ద హయ్యర్ అథారిటీ. మొత్తమే చూస్తే మీ ప్రభుత్వం చాలా పథకాలు కూడా పెట్టింది. హరితహార కార్యక్రమం చాలా పెద్దగా తీసుకొస్తుంది. మరి పచ్చదనం ఉంటేనే తెలుసు మీకు కూడా, వర్షాలు వస్తాయని, ఆక్సిజన్ అని, ఇలాంటివి. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అయితే ఇప్పుడు కొంచెం పట్టణ మేము హరితహారాన్ని చేస్తున్నాము. అయితే గ్రీనరీ అనేది ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ మనకున్న పొల్యూషన్లో వీటన్నిటిని ఓన్లీ థింగ్ విచ్ కెన్ సేవ్ ఈజ్ ద గ్రీనరీ. ఇట్స్ ఓన్లీ ఒక తెలంగాణకి మాత్రమే పరిమితమైన స్కీమ్ కాదు ఇది. వరల్డ్ వైడ్ కూడా చాలా దేశాల్లో చాలా విధాలుగా చేస్తారు. అయితే దీన్ని కొంతమంది చేసే ప్రతి దాన్ని తప్పు అనడం ప్రతిపక్షాలు ఇప్పుడు మెయిన్గా చేస్తున్నాయి. అంటే ఏది చేసినా తప్పు అంటున్నారు. అక్కడ కొంచెం ఈ హరితహారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గ్రీనరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మేము మంచి గురించే చేస్తున్నాము. దాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్తున్నారని నా భావన. ఇంకా మీ పెన్షనర్స్ మీ దగ్గరకు వచ్చి నాకు రావట్లేదు అని చెప్పటం కానీ ఇలాంటివన్నీ వచ్చే సమస్యలు ఏమన్నా? అయితే మేము ఆల్రెడీ 28 డివిజన్లో ఎంతమందికి అయితే కావాలి అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము. సో వాళ్ళందరికీ గ్రూప్గా బల్క్లో అప్లై చేయాలని, ఎందుకంటే ఇంతకుముందు పెట్టినవి కొన్ని పెండింగ్ ఉన్నాయి అనేసి అన్నారు. సో వాటిని గ్రూప్గా బల్క్లో అప్లై చేయాలి అనేసి అనుకుంటున్నాం కమిషనర్లో. ఎస్, వీ గెట్ త్రూ దిస్ ఇష్యూస్. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా మీ డివిజన్లో? నా డివిజన్లో గవర్నమెంట్ స్కూల్ లేదు. నేను అదే మల్లారెడ్డి గారిని అడిగాను, సార్ మాకు ఒక గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ ఒక బస్తీ దవాఖానా కావాలి అనేసి. ఎందుకంటే అక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్, బ్లైండ్, లెప్రసీ పీపుల్ ఉన్నారు. సో బస్తీ దవాఖానా ఉంటే మాకు కొంచెం తోడుగా ఉంటుందంటే మల్లారెడ్డి గారు పాజిటివ్గా స్పందించారు. హీ సెడ్ నెక్స్ట్ ఏమన్నా మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి అవుతే నీ డివిజన్లో చేద్దాము అనేసి చెప్పారు. మెయిన్గా హైదరాబాద్ అనగానే ఒక పక్క మురుగునీరు, రెండోది చెత్త చెదారం. ఎటు చూసినా కానొస్తే కవర్రాలు కట్టేసి పోతూనే ఇటు విసిరేసిపోతారు. ఓ పక్కన జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నా కూడా రోడ్ల మీదకి వెళ్ళి కార్లలో వచ్చి విసిరేసిపోతుంటారు. మరి అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారా? 28 డివిజన్లో రామ్కి నుంచి కొన్ని మేము పెట్టించాము చెత్తబుట్టలు. సో మేము ప్రజలకి చెప్తున్నాము, అక్కడ ఖచ్చితంగా వెళ్ళి మీరు అందులో లోపలనే వేయాలి, లేకపోతే వీల్ ఫైన్ యూ అనేసి చెప్తున్నాము. కొంతవరకు అయితే కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసి అందులోనే వేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ మోర్ పీపుల్. అంటే ఇంకా కొంతమంది మాకేమవుతుందిలే, మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అనేసి వెళ్తున్నారు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్తున్నాం, చూసుకోండి, ఒకవేళ ఎవరైనా ఇస్తే మా నోటీస్కి తీసుకురండి, మనం లీగల్గా నోటీస్ ఇద్దాము అనేసి. ఏమి లేని ప్రజల కోసం ఒక కార్పొరేటర్గా మీరే వాళ్ళ గురించి ఏమైనా స్పెషల్గా చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? నేను సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అంటే ఎన్జిఓస్ త్రూ ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఐఎమ్ కీన్లీ గెటింగ్ ద పాయింట్స్. ఏదన్నా కీన్ పాయింట్స్ పైన వర్క్ చేసి ఎన్జిఓస్ సపోర్ట్ కూడా, గవర్నమెంట్ అంటే ఎస్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ డూ, బట్ ఎన్జిఓస్ నుంచి కూడా ఏదన్నా సపోర్ట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా మహిళలకు మరి స్పెషల్ టైం కానీ స్పెషల్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ మహిళలు అనేసరికి అందరికీ కొంచెం వీళ్ళేం చేస్తారులే, ఇంట్లో ఉంటారు అనేసి ఒక ఫీలింగ్ ఉంది. సో నా డివిజన్లో నేను అలా మహిళల్ని చూడాలనుకోవట్లేదు. మొన్నే డ్వాక్రా గ్రూప్స్ మీటింగ్ పెట్టాము. వాళ్ళకుండే సమస్యలపైన చర్చించుకున్నాము, వాళ్ళ ఐడియాస్ తీసుకున్నాం. సో మీకు లోన్ ఒక 5 lakhs లోన్ వస్తే మీరు ఏం చేస్తారు అనేసి వాళ్ళ ఐడియాస్ తీసుకున్నాను. వాళ్ళు అన్నారు మా దగ్గర కుట్టు మిషన్స్ ఉన్నాయి, మాకు ఏదైనా దాని రిలేటెడ్ ఏదైనా చూపించండి అంటే దానిపైన కూడా నేను వర్క్ చేస్తున్నాను. త్వరలో ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కూడా చేయబోతున్నాను. యూత్ గురించి అన్ఎంప్లాయ్ చాలా ఎక్కువగా ఉంది కదా, వాళ్ళ గురించి ఏమన్నా? అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ దే ఆర్ రెడీ టు టేక్ ఈవెన్ 10th or 12th గ్రాడ్యుయేట్స్. సో నేను అలాంటి రిలేటెడ్ ఇక్కడ నియర్ బై ఏదన్నా పోస్ట్స్ ఉన్నాయేమో సర్చ్ చేశాను. టిల్ నో ఐ డిడ్ంట్ గెట్, బట్ ఐ హ్యావ్ ఐడియా టు ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్. అంటే నేను నా వంతు సహాయంగా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. 5 సంవత్సరాల పీరియడ్లో మీరు ఇచ్చినట్టు మెయిన్స్ పోస్ట్ అయిపోతుందా? 5 సంవత్సరాలు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసి అలొకేట్ చేయగలిగితే ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో 70% అయిపోతుంది. యూజీడీ, సీసీ రోడ్స్,
అనేది అయిపోతుంది. నాకు వచ్చే ఫండ్స్లో 70% అయితే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అదనంగా ఏమన్నా మల్లారెడ్డి గారు ఫండ్స్ ఇస్తే, ఎమ్మెల్సీ ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఏమన్నా వస్తే మేబీ ఐ విల్ ట్రై టు కంప్లీట్. కంపల్సరీ అవుతుంది, 100% అవుతుంది. చెరువులు ఏమైనా ఉన్నాయా మీ యొక్క డివిజన్లో? నా ఒక డివిజన్లో చెరువులు అనేది ఏం లేదు. బట్ ఇక్కడ 22 డివిజన్కి సంబంధించి ఇక్కడ చెన్నపురంలో చెరువు ఉంది. బట్ దాన్ని కూడా ఒక నందనవనంగా ఒక మినీ ట్యాంక్ బండ్ చేయాలనేది మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుకుంటున్నాము. ఎక్కడైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పటికీ వర్గాలు ఉంటాయి కొన్ని. మరి ఈ వర్గ సమస్య మీ దాకుందా? మీ వర్గం ఏమైనా మెయింటైన్ చేస్తారా? పార్టీ అనగానే అందరము ఒకటే అండి, వర్గాలంటూ ఏం లేదు. మేమంతా మల్లారెడ్డి గారి వర్గమే, టీఆర్ఎస్ వర్గమే. మాకంటూ వర్గాలు ఏం లేవు. కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. బట్ దట్ డజంట్ ఎఫెక్ట్ ద పార్టీ ఎట్ ఆల్. మేజర్గా మీ యొక్క సమస్య, మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్య ప్రజలకు దగ్గరగా అయ్యేందుకు మరి మినిస్టర్ దగ్గర ఎక్కువ ఫండ్స్ తెచ్చే అవకాశాన్ని ఉందా? సార్, మాకు మల్లారెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు, నేను ఉన్న ఈ మేడ్చల్ దాంట్లో అందరికన్నా పూర్ ఉండేది జవహర్ నగరే. అండ్ ప్లస్ ఆయన ఎప్పుడు కూడా అంటారు, ఏదైనా ఫండ్స్ వస్తే కూడా ఖచ్చితంగా జవహర్ నగర్కే అలొకేట్ చేస్తా అని. ఇప్పుడు ఏదైనా కరోనా అయిపోయాక, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయాక ఏదైనా ఫండ్స్ వస్తే ఖచ్చితంగా మేము కొట్లాడి మరీ తెచ్చుకుంటాం. ఎందుకంటే మల్లారెడ్డి గారికి కూడా తెలుసు జవహర్ నగర్ పరిస్థితి ఏంటి, ఇక్కడే డంపింగ్ యార్డ్ ఉంది. ఆయనకి మా ప్రజలపైన దానిపైన మంచి ఇదే ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా మల్లారెడ్డి దగ్గర, సార్ దగ్గర వెళ్ళి పోరాడి మరీ తెచ్చుకుంటాం, దాంట్లో నో డౌట్. మరి ఆరోగ్యం కోసం ఏం చేస్తుంటారా ఒక ప్రజాప్రతినిధిగా? మీ యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? ఆరోగ్యం అంటూ లైక్ అంటే నేను బేసిక్ హెల్త్ ఏమంటారు నెసెసిటీస్ అన్నీ నేను బేసిక్ హెల్త్వి పాటిస్తూ ఉంటాను. రెగ్యులర్ థింగ్స్ యాజ్ అ నార్మల్ హ్యూమన్, బట్ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ గుడ్ విత్ దట్. ఆహార నియమాలు ఏమన్నా? ఆహార నియమాలంటూ లైక్ ఐ డోంట్ ప్రిఫర్ ఎనీథింగ్. బట్ మా ఇంట్లో కంపల్సరీ రాగి జావా అంబలి ఉంటుంది. దట్ ఈజ్ మోర్ దాన్ ఏ మెడిసిన్ ఐ ఫీల్. సో అక్కడ వరకు ఉంటాం. మా V3 న్యూస్ తరపున మీ డివిజన్ ప్రజలకు మీరు ఏ సందేశం ఇస్తారు? 28 డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారము. అయితే మనం ఖచ్చితంగా మీరు తీసుకొచ్చిన సమస్యలన్నీ నాకు గుర్తున్నాయి. ఖచ్చితంగా నేను మల్లారెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళి వీటిపైన ఖచ్చితంగా మాట్లాడి ఫండ్స్ తీసుకురావడానికి, మన డివిజన్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి 28వ డివిజన్ జవహర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నిహారిక గౌడ్ గారు చెప్పినటువంటి విషయాలు. 8 నెలలుగా ఎన్నికైనటువంటి తన యొక్క ప్రస్తావన, మరి సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి తన ప్రస్తావన చాలా చక్కగా చేశారు. 28వ డివిజన్ ఖచ్చితంగా కూడా మల్లారెడ్డి గారి సహాయ సహకారాలతోటి, వారు ఇచ్చినటువంటి అభివృద్ధి నిధులతోటి డెవలప్ చేస్తాను, నాకున్నటువంటి విజన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తాను. మరి రాజకీయం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఖచ్చితంగా రాజకీయంలోనే ఉంటాను అన్నట్టు చెప్పారు. చూస్తున్నాండి V3 న్యూస్. కెమెరామెన్ విజయరెడ్డితో మే సురేష్ దండు.